అయితే మరి మొన్న రీసెంట్‌గా ఎళ్లి రజనీకాంత్ గారిని కలిసి ఇది చూపించారు గదా! అవును. మీరా ఏంటి ఆయన ఆయన రియాక్షన్ ఏంటి దానికి? హి వాస్ వెరీ హ్యాపీ అండి. ఆయనది కూడా అదే కంప్లెయింట్, "నువ్వెందుకు సినిమాలు చేయట్లేదని." హ్మ్. అండ్ ఫైనల్‌గా ఇది చూసిన తర్వాత, "గుడ్ చాయిస్. నువ్వు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆగావో 3 ఇయర్స్. హ్మ్. ఆల్ ది వెరీ బెస్ట్" అని చెప్పేసి ఆయన స్టైల్‌లో ఆయన పీకాల్సింది క్లాస్ అంతా పీకేసి నాకు. సో, ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. నా లైఫ్‌లో యెస్. ఆయనతో అంత దగ్గరగా ఉండడం అనేది అదృష్టం అనమాట. హ్మ్. హ్మ్. ఆహ్, ఇప్ అంకుల్స్‌లోకెల్లా వెరీ నైస్ అంకుల్. వెరీ మెచ్యూర్డ్ అంకుల్. అండ్ అర్థం చేసుకుంటాడు. ఆయనకు ఓపిక ఎక్కువ. హ్మ్. ఒక మనిషి ఏదైనా అయినప్పుడు ఓపిక ఉండాలి 2 పక్కల. హ్మ్. యూజువల్‌గా ఏంటి ఒక పక్క వినేసి డెసిషన్ తీసుకుంటారు. తీసుకుంటారు. అవును. కాకుండా 2 పక్కల ఆ ఓపిక. హ్మ్. నేను అంటాను ఎప్పుడైనా ఒక గొడవల్లో గాని, ఒకరి పంచాయతీలో దూరేటప్పుడు హ్మ్. 2 పక్కల మాట్లాడే పనైతే 2 పక్కల వినే ఓపిక ఉంటే రండి. హ్మ్. ఒక పని ఒకవైపు వినేయంటే యెస్. ఫస్ట్ నీ నీ కొంపలోకెళ్ళి అది జూసుకో. హ్మ్.